వెరీ సిలీ. వింటుంటే ఏదో చందమామ కథలా ఉంది. ఇదేమైనా బేతాళ విక్రమార్క కాలమా? తెలిసి తెలియకుండా మాట్లాడటాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఓంకారం ఎలాగూ, క్షుద్ర శక్తుల్ని వశీకరణం చేసుకోవడానికి హ్రీం క్రీం లాంటి మంత్రాక్షరాలున్నాయి. ఈ సృష్టిని నడిపేది పంచభూతాలు. ఆ పంచభూతాల్ని వశం చేసుకుని మానవాళికి మంచి చేయొచ్చు. అవే పంచభూతాల్ని గుప్పెట్లు పెట్టుకుని చెడు కూడా చేయవచ్చు. అవే చేతబడి బాణామతి లాంటి క్షుద్ర ప్రయోగాలు. ఈ కాలం చదువులు చదువుకున్న దానివి. మంత్రశక్తులు వాటి ప్రభావం గురించి నీకేం తెలుసు? అయితే దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతాను. మరి దేవుణ్ణి నమ్మిందనివి దయ్యాలు లేవని ఎలా అంటున్నావు? దేవుడు నమ్మకం, దెయ్యం భ్రమ. నీ భ్రమని నమ్మకంగా మార్చాలంటే ఒక్కటే ఒక మార్గం. ఆ శక్తుల్ని నీ మీద ప్రయోగించడమే. భావన ప్లీజ్. అంతటి శక్తులు ఉన్నవాళ్ళు ఈ అడవిలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కాకపోతే ఇంతవరకు ఎవరూ బయటపడలేదు. మీ వాళ్ళ మీద ప్రయోగం చేసిన వ్యక్తికి మీ వాళ్ళు ఏదో చాలా పెద్ద ద్రోహం చేసుంటారు. లేకపోతే శక్తులు ప్రయోగించి మరీ పగ తీర్చుకోరు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో ఒక సుబ్బరాజుకే తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ సుబ్బరాజు కూడా లేడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వేరే మార్గమే లేదా? ఉంది. మీ అన్నయ్య ఇక్కడ ఉన్నంత కాలం ఎవరెవరితో తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అన్న విషయం తెలుసుకుంటే ఏదైనా ఆధారం దొరకచ్చు. నేను కూడా ఆ విషయంలో ఆచూకీ తీస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక మేము బయలుదేరుతాం. విజిలి, వాళ్ళని గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్ళు. అట్లాగేనయ్యా. నేను వెళ్ళొత్తా దొరా. చీకటి పడిపోయింది, రేపు పొద్దున వెళ్ళొచ్చు కదా. మా అయ్య కూడా అదే చెప్పాడు. ఎంత రాత్రి అయినా ఈ అడవి నాకు కొత్త ఏం దొరా. పైగా నేను వెళ్ళపోతే మా అయ్య బువ్వ కూడా తిండు. వెళ్ళొత్తా దొరా. సరే, నీ ఇష్టం. వత్తా దొరసాని. జాగ్రత్త బిజిలి. చీకటి పడింది, వెళ్ళొద్దని మేమిద్దరం ఎంతో చెప్పి చూసాం. కానీ మా మాట వినలేదు. దానికలా రాసి పెట్టి ఉంటే మీరేం చేస్తారమ్మా? నా మీద వల్ల మాలిన ప్రేమే దీని బ్రతుకుని బలి తీసుకుంది. నాకే వయసులో కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయింది. అమ్మా, విజిలి. నోర్మయ్యే, నీకు అర్థం కాదు, చెప్తే వినవు. మొండిగట్టానివి. అల్లుడు గారు, ఇప్పటికైనా నా మాట వినండి. మీరిద్దరూ నా వెంట బయలుదేరి వచ్చేయండి. రేపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడండి అత్తయ్య, ఇక్కడ నా పని అయ్యే వరకు నేను రాను. కావాలంటే భావన తీసుకెళ్ళిపోండి. నువ్వు లేకుండా నేను వెళ్ళను. భావన, నా మీద ప్రేమ, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆవిడ వెళ్ళిపో. కల్లయ్య, అయ్యా, రేపు వాళ్ళు ఏదైనా స్టేషన్లో దింపొచ్చే. అయ్యా, రేపు ఆదివారం, పైగా అమావాస్య. ఆడోళ్ళు అడవి దాటకూడదు. ఇల్లుని పంపిద్దామయ్యా. మీరేమంటారు అత్తయ్య? అలాగే బాబు. ఓం హైం హ్రీం క్లీం రక్తాక్షి రౌద్రనేత్రి कराळ दंष्ट्रिणी आवाहयामि आवाहयामि ओम ऐं शक्ति कराळ Ha ha ha!
ఎవరు నువ్వు? నిన్నే. ఏమిటి నువ్వు చేస్తున్న పని? ప్రకృతి విరుద్ధంగా శవాలకు పూజలు చేస్తున్నావంటే తప్పకుండా క్షుద్రశక్తి. అది నీకు అనవసరం. ఇప్పుడు అర్థమైంది. గత కొద్ది రోజులుగా ఈ అడవిలో జరుగుతున్న అర్ధాంతర చావులకి నీ పూజలకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. నిజం చెప్పు, లేదంటే ఈ గూడెం వాళ్ళకి నీకు. నువ్వు బ్రతికుంటే కదా ఎవరికైనా చెప్పడానికి. నేను పూజలు చేస్తుండగా చూసిన వాళ్ళని ఎవ్వరినీ వదలలేదు, అందరినీ చంపేశాను. అలా చచ్చిన వాళ్లలో నీ కూతురు కూడా ఉంది. ఇప్పుడు భావనా, అత్తయ్య, భావనా, అత్తయ్య.